సార్ మీరు నిజంగా 1200 ఓట్లు ఉన్నా కూడా అయినా కూడా ఎక్కువైపోతుంది ఇది, అవునా? ఎందుకంటే ఈ యావరేజ్ చూసుకుంటే 1200 ఉన్నాయి అనుకుందాం, 100% పడిపోయింది అనుకుందాం, 3 సెకండ్లో ఓటు సాధ్యమా? ఒకవేళ 24లో ఇది అసాధ్యం అనుకుంటే సార్ 19లో జరిగినా కూడా అసాధ్యమే, 14లో జరిగినా కూడా అసాధ్యమే, ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా అసాధ్యమే. ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా అది సరైనటువంటి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక అది ఏ సంవత్సరం జరిగినా ఎవరికి విజయాన్ని ఇచ్చినా దాట్ ఈజ్ ఎ బోగస్ ఎలక్షన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఎవర్ విన్స్. ఎవరు నెగ్గారు ఎవరు ఓడారు పక్కన పెడదాం కదా సార్, నాకేం సంబంధం అండి, నాకు సంబంధం లేదు. కానీ మన ప్రజాస్వామ్యం ఇలా ఉండడం మనకి ఆమోదయోగ్యమా? ఆమోదయోగ్యమా? ఏమయ్యా మాట్లాడమే నువ్వే, ఇజ్ ఇట్ ఓకే? ఇట్స్ నాట్ ఓకే. మీరు ఫోన్లు చూసుకుంటున్నారా? చూసుకోండి, పర్లేదు. కానీ ఒకసారి ఈ విషయం కూడా చూస్తుండండి. ఎందుకంటే మీరు వదిలేశారనుకోండి, రేపు ఇదంతా మేమే పడుతుంది, వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇందాక రామచంద్రయ్య గారు చెప్పారే, మీకు వెళ్ళి చదువుకోవడానికి యూనివర్సిటీలు కూడా ఉండవు, ఉద్యోగాలు అలాగే లేవు, మీరు ఇక రీల్స్ చూసుకోవడమే. ఫ్యాకల్టీ లేదు, ఉద్యోగాలు లేవు. యూనివర్సిటీలు ఉండవు, ఫ్యాకల్టీ ఉండదు, ఉద్యోగాలు ఉండవు, లేవు. ఇప్పుడే లేవు కదా, ఉన్నాయా ఉద్యోగాలు? ఉద్యోగాలు ఉన్నాయా? మీకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? మేము చదువుకున్న మీతో తెలిసిన వాడికి అంతగా ఉద్యోగాలు వచ్చింది ఈ మధ్యన? ఏం చేస్తారు? స్విగ్గీ ఉద్యోగం వస్తుంది, స్విగ్గీ 10-minute డెలివరీ, అంతేనా? ఇంకా అది కాకుండా ఉద్యోగాలు ఉన్నాయా? ర్యాపిడో ఉందో మర్చిపోయాను. అది మధ్యాహ్నం చెప్పినప్పుడు చెప్పాను. ఓకే ఓకే. సలీం గారు, ఉద్యోగాలు ఉంటే గుర్తొచ్చిందండి, ఒక విషయం చెప్తాను మీకు. భారతదేశంలో ప్రాబ్లం ఏమిటి అని ప్రధానమంత్రి గారికి ఆర్థిక సలహా మండలి ఉంటుందండి. మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్లానింగ్ కమిషన్ కాదమ్మా, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. ఆ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో ఒక ముఖ్యమైనటువంటి ఆర్థికవేత్త ఉన్నారండి, పెద్దవాడైనా, పెద్దవాడంటే వయసులో కాదు, ఆయన ఇప్పుడు మహేంద్రదేవ్ అయ్యాడు. ఇంకో ఆయన ఉన్నారండి. ఆయన ఏమన్నారంటే, అసలు భారతదేశంలో నిరుద్యోగం సమస్య కాదు, యువతలో వినడా మీ గురించి చెప్తాడు ఆయన. నిరుద్యోగ సమస్య కాదు, యువతలో ఏదో సాధిద్దాము అనేటువంటి ఒక తహతహ లేకపోవడం పెద్ద ప్రాబ్లం అంటున్నాడు ఆయన. అవునా? మీకు సాధిద్దామని లేదా మీకు? ఇంకొక ఆయన ఉన్నాడంటే, ఒక రాష్ట్రంలో పేరు చెప్పలేను బాగోదు, ఆయన ఏమన్నారంటే, మా రాష్ట్రంలో నిరుద్యోగులు లేరు అన్నారండి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటే సాధ్యం చేశాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే చిన్న మార్పు చేశాడండి. ఆయన నిరుద్యోగ యువత అనే పదాన్ని మార్చి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి యువత అని పెట్టాడండి పేరు. సో ఏమైపోయింది? నిరుద్యోగ యువత లేరు, వేచి చూస్తారు. వాళ్ళు తప్పే ఉంది పాపం. అంటే పిల్లల చేతి పని చేయించడం అనమాట.
తర్వాత వాళ్ళ చేత పని కూడా చేయించాలి రేపు పొద్దున్న. ఇప్పుడు వాళ్ళ చేత పనులు చేయించి పనిలో పంపి, పొలంలో పంపి, లేకపోతే చిన్న చిన్న వాటిలో పంపి, పొలాల్లో వీటిలో పంపిన తర్వాత వాళ్ళు సంపద సృష్టిస్తారు కదా రేపు పొద్దు నుంచి. సో మనకి ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు మీ ఊళ్ళో కూలీలు ఉంటారు కదా, మా ఊళ్ళో కూడా ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే అడ్డా దగ్గరికి వస్తారు. హైదరాబాద్లో అడ్డా కూలీలు ఉంటారు. మనం ఎవరన్నా వెళ్ళి మనకు ఎవరైనా 2, 3, 4, 10 మంది కావాలనుకోండి, మేస్త్రి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుంటాడు. ఆయన నూరా అంటాడు. అలాగా నిరుద్యోగం అనే దాన్ని నిర్వచనాన్ని ఏం చేశారంటే, ఒక వారంలో ఒక మనిషికి 3 గంటలు దొరికితే పని, ఆయన నిరుద్యోగి కాదు అన్నారండి. సరిపోతుందా? ఎంత తగ్గిపోతుందండి? మీకు 100 మంది ఉంటే అంత గబుక్కి ఎంత పడుతుంది? 10 మంది పడుతుంది. ఆ 10 మంది కూడా పేరు కూడా మార్చారనుకోండి, ఉద్యోగం కోసం వేచి చూస్తున్నటువంటి యువత అన్నారనుకోండి, నిరుద్యోగ యువత లేదు మనకి. అవును. ఆయన ఎవరు ఇందాక? అయిపోయిందా? ఆంధ్రప్రదేశ్లోనైనా మరి ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఈ విధమైన లేట్ అవర్ పోలింగ్స్ జరిగినాయా? ఇదే విధంగా ఎస్ఐఆర్ పేరిట ఓట్లు తొలగించడం లేదా వేరే పద్ధతులు అనుసరిస్తారా? ఎస్ఐఆర్ గురించి మధ్యాహ్నం మాట్లాడుకుంటాం. ఉంటావా? వెళ్ళిపోతావా? ఉంటా కదా. మధ్యాహ్నం వివరంగా చెప్తాను. అంత ఎక్కువ చెప్పాలి, అది ఇది దీంతో సరిపోద్ది దానికి. అప్పుడు ఇది కూడా చెప్తాను నీకు. ఒక్క హింట్ ఇవ్వాలంటే ఇంచుమించు ఇలాగే ఒడిశాలో కూడా జరిగిందండి. తీసుకు లేదు. సార్, నా పేరు గోపాల్ రెడ్డి. నేను రిటైర్డ్ తహసీల్దార్ సార్. మీరు చెప్తున్న దానికి ఏం కారణం అయి ఉంటుందో అనేది నేను నా అనుభవంలో చెప్తాను. దయచేసి అందరూ డిస్టర్బ్ చేయకుండా నన్ను ఒక 2 minutes మాట్లాడినాను సార్. పోలింగ్ రోజు 7 గంటలకు స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 2 hours మాకు కలెక్టర్ ఆఫీస్కి సమాచారం ఇవ్వండి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఎవ్రీ 2 hours తీసుకుంటూ వస్తాం. ఈ ఇవ్వడంలో మేము ముందే ఏం చెప్తాము, ఒక జోనల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనకి ఒక 10 బూతులు ఉంటాయి ఆ జోనల్ ఆఫీసర్. అట్లా 200 కాన్స్టిట్యూన్సీలు కలిపి 20 మంది ఉంటారు జోనల్ ఆఫీసర్. 8 గంటలకు వాళ్ళకి ఫోన్ చేస్తాం. మా ఒక్కరికి ఫోన్ అలా ఉంటుంది. ఫోన్ చేస్తాము. ఆ ఫోన్ చేస్తే ఆయన ఆ 10 మంది దొరుకుతారు. మాకు మ్యాక్సిమం 10 మంది దొరుకుతారు. అందరూ ఆయన సంబంధించిన పోలింగ్ స్టేషన్లలో ఎంతెంత ఓట్లు, మెన్ ఎంత, ఉమెన్ ఎంత అనేది క్లియర్గా ఇచ్చేస్తాడు. ఆ 10 మంది ఇంటూ 10 బూతులు, 100 బూతులు ఇస్తారు. ఇంకా 100 బూతులు ఉన్నాయి కదా, వాళ్ళు అందుబాటులోకి రారు. మాకు టైం అయిపోతుంది, అడుగుతూ ఉంటారు. సరే, దీన్ని యావరేజ్గా వేసుకొని ఆ 20 మందికి దీన్ని టోటల్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఇంత అనేది మేము ఇచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 గంటలకి, 4 గంటలకి, సాయంత్రం 5 గంటలకి, 6 గంటలకి పోలింగ్ ముగిస్తేనే ఎంత అంటే మాకు ఎంత చెప్పాలో తెలియదు. అందరూ చెప్పరు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పరు. 64% అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. అంటే రఫ్గా వేసుకుంటా వచ్చిన తర్వాత 64%, 67% ఇవ్వడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మాకు మేము అనుకుంటాం, సరే అన్ని బూతులన్నీ వచ్చేస్తే రాత్రికి 1 గంట అవుతుంది అన్ని బస్సులు వచ్చేసరికి. అవన్నీ రాసుకొని కంప్యూటర్లో చేసుకుంటా ఉంటే టోటల్ వేసుకుంటానే ఒక 2000 అట్లా డిఫరెన్స్ వస్తుంది. మామూలుగా నేను 1989 నుంచి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నాను, ఇక్కడ పనిచేసాను, కర్నూలులో యాపిల్ పనిచేశాను, తర్వాత పాంగ్రం పనిచేశాను, పీలేరులో పనిచేశాను, చోట కూడా చెప్తున్నాను సార్. దయచేసి అప్పుడు 2000 డిఫరెన్స్ వస్తుంది మ్యాక్సిమం. ఈ విధంగా వేసుకుంటా వచ్చేటప్పుడు ఒక 4-5 బూతుల్లో ఎక్కడైనా నేను లాస్ట్ టైం 2019లో పనిచేశాను, ఇక్కడ పాండ్యంలో పనిచేశాను. 4 బూతుల్లో ఏదో కొంత
గలాట జరిగి కొద్దిసేపు పోలింగ్ తీసుకోవటము ఏదో కారణం చేత ఎక్కువ టైం బట్టి అక్కడ వాళ్ళు ఎక్స్టెన్షన్ అయింది, పోలింగ్ ఎక్స్టెన్షన్ అయింది. మ్యాక్సిమం 11 ఆ లోపల అయిపోతుంది, అక్కడ కూడా అయిపోయింది. ఈ పర్టికులర్స్ మేము ఎప్పుడు ఇస్తామంటే 2 గంటలు, రాత్రి 2 గంటల లోపల అందరూ తిరుగుకొని వచ్చేసిన తర్వాత అన్ని కంప్యూటర్లో వేసి అప్పుడు ఇవ్వటం జరుగుతుంది. ఈ లోపల కమిషనర్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ ఇష్టానికి ఏదో ఒకటి వేసుకొని ఉంటారు. ఏది 11 గంటలకంత, 12 గంటలకంత, 2 గంటలకంత అని. లాస్ట్లో మేము ఇచ్చిన ఫిగర్ దానికి టాలీ కాకుండా వాళ్ళు తలబట్టుకొని గమ్మునైతే ఏ బూతులు ఏంది చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయినారు వాళ్ళు వాస్తవంగా. కానీ అక్కడ ఏది జరగదు. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్, అది నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళే ఒక తప్పుడు ఫిగర్ ఇచ్చేసాము, దాన్ని కరెక్షన్ చేసుకోలేక గమ్మున ఉండిపోయినారు. కానీ ఓట్లేమో ఆడ పడినవి ఈడ పడినవి అవి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే బూతులు అందరూ తీసుకొచ్చి ఆ సూట్ కేసులు అంటారు కదా, మనము ఈవీఎంస్ లోపల పెట్టేసిన తర్వాత అందరూ ఈయన 10 మంది ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళందరినీ రమ్మని చెప్పి సంతకాలు పెట్టించుకొని తీరు వేస్తున్నాము, నువ్వు కూడా కూర్చుంటావా, నీ మనిషిని పెడతావా ఇక్కడ కౌంటింగ్ రోజు వరకు నువ్వు ఉండొచ్చు అంటే అక్కడ సిఆర్పిఎఫ్ పథకాలు ఉంటాయి. ఇప్పుడు దాన్ని అన్ని పక్కల క్లోజ్ చేస్తుంటారు, ఇది పక్కన క్లోజ్ చేసి అక్కడ 2 గన్స్ పెట్టుకొని రెడీగా ఉంటారు వాళ్ళు. మనము వేరే ఎవరైనా వచ్చేదానికి లేదు, పాస్ ఉండే వాళ్ళు మాత్రం పంపిస్తారు. మేము మా క్యాప్ వాళ్ళకి మాత్రం పాస్ ఇస్తాము. పక్క రూమ్లో మా మెటీరియల్ ఉంటుంది, ఇంకా పోలింగ్ సుట్కేసు లోపల పెట్టాము, కానీ మిగతా మెటీరియల్ అంతా పక్క రూమ్లో పెట్టుకోవటం, అవి చెక్ చేసుకునే దానికి డైలీ పోతుంటాం. పక్కన ఉంటుంది ఆ రూమ్. ఏదైతే చెక్ చేసుకుంటున్నామో ఆ చెక్ చేసుకునే ఈ వీడియో ఒకటి ఈరోజు ఒకటి వచ్చి మన దీది వెస్ట్ బెంగాల్ ఆమె అన్ని మార్చేస్తున్నారు అని మేడం గారు అన్నారు. చూడండి, వెస్ట్ బెంగాల్ సీఎం గారు ఈరోజు ఇచ్చారు మన దాంట్లో పేపర్ వచ్చింది. దాంట్లో జరిగింది ఏమంటే పక్కన నా ఫోటోలు పోయి అవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాం కవర్స్, అవి చూసామండి అని నేను చెప్తున్నాను.